మొగుడు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా భార్య భరిస్తుంది. అదే మరో అమ్మాయిని ఇంటికి తెస్తే మాత్రం సహించదు. మరి రాణి ఏం చేసింది? భర్తకు బుద్ధి చెప్పిందా? కొలీగని చెప్పిన రామకృష్ణ ఆమెతో బెడ్రూమ్ లో ఉన్నాడు. రాణి మాత్రం ఆ తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయా అని గుమ్మం దగ్గరే కూర్చుంది. ఎంతకీ తలుపులు తెరుచుకోలేదు. రాణి కనురెప్పలు మూతపడలేదు. భారంగా తెల్లవారింది. కష్టంగా తలుపులు తెరుచుకున్నాయి. ఆమెను లేపి చెంప పగిలేలా కొట్టాలనుకుంది రాణి. కానీ ధైర్యం చేయలేకపోయింది. ఆయన నా దారి నుంచి మళ్లించడం నా వల్ల అవుతుందా అనుకుంటూ ఆవేదన పడసాగింది. ఇంతలో ఆ అమ్మాయి లేచి ఏమాత్రం సిగ్గుపడకుండా చాలా క్యాజువల్ గా వెళ్లిపోయింది. ఇదంతా చూస్తున్న రాణికి అప్పుడప్పుడే వాస్తవం అర్థమవుతోంది. పెళ్లైన 10 రోజుల్లోనే ఆమెకు 50 ఏళ్ల జీవితానుభవం కలిగింది. ఆ రోజు భర్తను నిలదీసి అడగాలనుకుంది, కానీ అడగలేకపోయింది. రాణి మౌనంగా ఉండిపోవడాన్ని అతను అలుసుగా తీసుకున్నాడు. ఓ రోజు మరో అమ్మాయిని తీసుకొచ్చాడు. కొప్పు నిండా మల్లెపూలు పెట్టాడు. రాణి లోపలికి రాగానే దగ్గరికి రా అని ఆమెను గద్దించి పిలిచాడు. ఆ అమ్మాయి కాళ్లు పట్టు అన్నాడు. నేనలా చెయ్యను, ఇలాంటి వాళ్ల కాళ్లు నేను పట్టను అంది. అంతే, రామకృష్ణ రెచ్చిపోయాడు. ఆమెను పిచ్చి కొట్టుడు కొట్టాడు. నా డార్లింగ్ ముందు నన్ను అవమానపరుస్తావా అంటూ చితకబాదాడు. రాణితో బలవంతంగా కాళ్లు పట్టించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఎన్నోసార్లు పుట్టింటికి ఫోన్ చేసినా లాభం లేకపోయింది. ఇక్కడ చూస్తే రోజు జరిగిందే రిపీట్ అవుతోంది. రోజుకు అమ్మాయిని తీసుకురావడం, వాళ్లకు బానిసలాగా పనులు చేయించడం కామన్ అయిపోయింది. ఓ రోజు అత్త ఆడపడుచులు వచ్చారు. రాణికి దుఃఖం పొంగుకొచ్చింది. తన కష్టం గురించి అత్తగారికి చెప్పుకుందామే. కొడుక్కి బుద్ధి చెప్పి కాపురం నిలబెడుతుంది కదా అనుకుంది. కానీ పరిస్థితి రివర్స్ అయింది. రామకృష్ణ చేసే పనులకు వాళ్ళంతా వంతపాడారు. అసలు అతను అలా తయారవడానికి కారణమే ఆ తల్లి కూతుళ్లను తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు రాణికి. నా కొడుక్కి నీతో కాకుండా వేరే అమ్మాయితో పెళ్లి చేసుంటే ఎంత లేదన్నా 10 లక్షల దాకా కట్నం వచ్చేది అంటూ అత్త ఆడపడుచులు తిట్టిపోశారు. అదనపు కట్నం తేవట్లేదన్న కోపంతో అందరూ కలిసి ఆమెను చంపడానికి ప్లాన్ చేశారు.
ఓ రోజు రాణి తల్లి పద్మావతికి బెంగళూరు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ మాటలు విన్న పద్మావతి షాక్ అయింది. అందరూ కంగారుగా బెంగళూరుకు బయలుదేరారు. ఆ ఇంటికొచ్చి చూసేసరికి రాణి శవమై కనిపించింది. నా కూతుర్ని నానా బాధలు పెట్టి చంపేశారని పద్మావతి బోరున ఏడ్చింది. రాణి మేనమామ ప్రసాద్ బెంగళూరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎస్ఐతో, సార్, రామకృష్ణ వాళ్ళమ్మ మహాలక్ష్మి ఆడపడుచులు కలిసి ఆహారంలో బీపీ టాబ్లెట్లు కలిపి రాణిని చంపేశారు అని కంప్లైంట్ ఇచ్చాడు. రాణి ఆ దుర్మార్గుడు అతని తల్లి చెల్లిళ్ల చేతిలో ప్రాణాలు విడిచింది. ఇలాంటి వరకట్నపు చావుల్ని చూస్తూనే ఉన్నాం. మన చట్టాలు, న్యాయ వ్యవస్థలు ఈ అరాచకాల్ని ఆపలేకపోతున్నాయి. కారణం మన సామాజిక వ్యవస్థే. భార్య అన్నాక భరించాలి, భర్త ఏం చేసినా సహించాలి అంటూ వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని చంపేస్తున్నారు. అందుకే ఏ అమ్మాయి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని పోలీస్ స్టేషన్ మెట్లెక్కట్లేదు. ఈ కేసులు, గొడవలు ఎందుకులే అని సర్దుకుపోతున్నారు. ఫలితంగా వాళ్ల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. కాలం మారుతోంది, మనము మారాలి. వరకట్నాలు, అదనపు కట్నాలు అంటూ వేధించడం శ్రేయస్కరం కాదు. అలాంటి భర్తలంతా ఒక్కసారి ఆలోచించాలంటోంది ఈ కథ. మీరే ప్రపంచంగా మీతో జీవితాన్ని పంచుకునే మీ భార్యల్ని ప్రేమగా చూసుకోమని కోరుతోంది ఈ స్టోరీ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో వాస్తవ గాథను చూద్దాం.